షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సియా నామములో యెహోవా మెస్సియా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, హృదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు తన ఉచితమైన కృపచేత మనలందరినీ సజీవుల సంఖ్యలో ఉంచి మరొక నూతన దినంలోనికి నడిపించినందుకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినమంతా ఆయన కృప మనకి తోడైండి నడిపించింది గాక. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం ఉంచిన మీరందరూ కూడా ఈ వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపరిచి ఉంటే మీరు బలపడటమే కాదు, ఈ యొక్క వాక్యము యూట్యూబ్లో షేర్ చేయబడుతుంది. దానిని లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనిని అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క పరిచర్యలో పాలు భాగస్తులై దేవుని పొందాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుచున్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను, ఇదే యెహోవా వాక్కు. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను. ఈ యొక్క మాట ఏ సందర్భంలో చెప్పబడిందని చూస్తే కనుక 7వ వచనంలో మనం చూడగలుగుతున్నాము. కొంచెం ముందుకు వెళ్తే కనుక 7వ వచనం: యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవాలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు చెప్పవలను. ఎవరికి చెప్తున్నానండి ఈ మాట? మోషే కదండి. కాబట్టి మోషేకి చెప్పబడింది. ఇర్మియా ఇచ్చిన జవాబు, మోషే ఇచ్చిన జవాబు లాంటిది ఇక్కడ. అయితే పై వచనంలో చూడండి: బెన్యామీను దేశమందలి అనాతోతుల కాపురమున్న యాజకులు ఒకడైన హిల్కియా కుమారుడని ఇర్మియా వాక్యాలను చెబుతూ ఈ మాటను మనం చూడగలుగుతున్నాం. యెహోవాకు నా ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను అని చెబుతూ ఈ యొక్క మాటలు మనం చూడగలుగుతున్నాము. అయితే ఈ వాక్యంలోని మర్మాన్ని మనం గ్రహిస్తే కనుక నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నానని ఒక వాగ్దాన సందేశాన్ని తండ్రి అయిన దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నాడు. వారికి భయపడకము, లోకానికి భయపడకము, నేను నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను. అయితే ఈ వాక్యాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9, 10 వచనాలు చూస్తే కనుక మనం ఇటువంటి మరొక సందర్భాన్ని చూడగలుగుతాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9, 10 వచనాలు: రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడును రాడు, ఈ పట్టణమును నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా. ఎవరు చెప్పారండి? ప్రభు దూత. ఇక్కడ కూడా ధైర్యవచనమే, నేను నీకు తోడుగా ఉన్నాను. రాత్రి వేళ ప్రభు, నీవు మాట్లాడక మౌనంగా ఉండము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడును రాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప ధైర్యవచనము. ప్రియులారా, ఈ వాక్యాలు మనం చదువుకుంటూ పోతూ ఉంటే కనుక దేవాతి దేవుడు ఆయన భక్తులకు, అనేక మంది ప్రవక్తలకు, ఆయనను నమ్మిన బిడ్డలకు, ఆయన మాట విని ఆయన మాటకు విధేయత చూపిన బిడ్డలందరికీ కూడా చెప్పిన మాటే, మీరు భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉంటాను. మరి ఈ వాక్యం వింటున్న మనము కూడా ఆయన నమ్మిన బిడ్డలమే కదా, ఆయన మాటకు మరి మనం విధేయులుగా ఉంటున్నాం కదా, కాబట్టి మనకు కూడా ఆయన తోడుగా ఉంటాడు. మనం భయపడిన అవసరం లేదు. పరిస్థితి ఏదైనా సరే, మన స్థితి ఏదైనా సరే, తండ్రి అయిన దేవుడు దాని నుండి విడిపించి ఒక ఉన్నతమైన స్థితికి, సమాధానము కలిగిన స్థితికి మనల్ని నడిపించుటకు ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన మాటకు లోబడటమే. నీవు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇటువంటి ఒక మాటను చూడగలుగుతాం: నీవు నా దాసుడువనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయడం నేనే, నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొను. అబ్బా, ఎంత గొప్ప ధైర్యం అండి! పిరికితనంతో, ఆర్థిక బాధలతో, లేకపోతే శారీరక రుగ్మలతో, కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, లేకపోతే సమాజం నుండి నెట్టివేయబడి వెలివేయబడిన స్థితిలో, ఒంటరి స్థితిలో ఉన్నవారికి ఈ మాట గొప్ప ఆదరణ కలిగిస్తుంది. ఎప్పుడైతే నీవు తండ్రి అయిన దేవునికి, ఆయన కుమారుడైన యెహోవా మెస్సియా యేసుక్రీస్తుకి నీవు విధేయుడివై ఉంటావో, ఆయన మాట చొప్పున బ్రతుకుచూ ఉంటావో, ఆయన మాటకు చెవి యొగ్గుతావో, అప్పుడు ఈ చెప్పబడిన వాక్యంలో మరమంతా కూడా నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడవద్దు, నీవు భయపడే అవసరం లేదు. ఎందుకంటే మనము కలిగిన దేవుడు ఎలోహిం, మన జీవము గల దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు
కాదు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు చెప్పబడిన ఈ మాటను బట్టి మనం అందరం కూడా ఆత్మీయంగా బలపడాలి. భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఒక భయంకరమైన ఎడిక్షన్ లేదా వ్యసనాలకు మీరు లోనైపోయి విడుదల పొందలేకుండా వ్యసన పడుచున్నారా? ఈరోజు దేవుని సన్నిధికి రండి. ఆయన అంటున్నాడు కదా, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రభువా, ఈ వ్యసనము ద్వారా నేను కృంగిపోతున్నాను ప్రభువా, మానసికంగా నలిగిపోతున్నాను ప్రభువా, నన్ను విడిపించు. ఆయన మాతో చెప్పారు కదా, ప్రభువా నిన్ను విడిపించుటకు మీకు తోడై ఉన్నానని, నాకు తోడుగా ఉండు ప్రభువా నన్ను విడిపించుటకు. ఈ భయంకరమైన ఈ బ్రతుకు నుండి విడుదల పొందాలంటే మీ సహాయం నాకు కంపల్సరీ కావాలి, మీ తోడు నాకు ఉండాలి ప్రభు అడిగితే కనుక తండ్రి అయిన దేవుడు మళ్ళందరినీ కూడా లక్ష్య పెట్టి ఆయన పరిగణలో తీసుకుని ఈ యొక్క ప్రవక్తలందరితో, ఆయన యొక్క కుమారులందరితో ఏ మాటలు చెప్పాడో ఆ మాట మన జీవితంలో కూడా ఈరోజు నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, భయపడకండి. మిమ్మల్ని విడిపించుటకు నా జీవము గల దేవుడు, మన జీవము గల తండ్రి మనకు తోడుగా ఉన్నానని ఈరోజు మనకు చెప్పాడు. కాబట్టి ఆయన తోడు, ఆయన సహాయము, ఆయన కృపను మనం కోరుకుందాం. ఆయన 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 చెప్పినట్లుగా ఆయన మాటకు చెవియొగ్గి నడుద్దాం. దేవుడట్టి కృప మనందరికి దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి, నీ జీవము గల నామానికి, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. అయినా ఈరోజు మీరు మాతో చెప్పారు, భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, మిమ్మల్ని విడిపించుటకు నేను మీకు తోడుగా ఉన్నానని ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నాయన, మీరు ఇచ్చిన ఈ ధైర్యవచనం బట్టి, మీరు పలికిన ఈ గొప్ప ధన్యకరమైన మాటను బట్టి మా ఆత్మలు ఎంతో బలపరచబడ్డాయి. నాయన, ఈ మాటలు వింటున్న నీ కుమారుల్లో కుమార్తెల్లో ఎవరైతేనైనా వ్యసనాలతో నలిగిపోతున్నారో, ఆర్థికమైన ఇబ్బందులతో కుమిలిపోతున్నారో, కుటుంబంలో సమాధానం లేకుండా నలిగిపోతున్నారో, వారందరినీ విడిపించుటకు వారికి తోడుగా ఉండండి. నీ ఆదరణ బిడ్డలకు దయచేయండి. నన్ను నీ కృపలో భద్రపరచండి. విన్న వాక్యం ద్వారా మా ఆత్మను బలపరచమని నజరేయుడైన యేషువ మెసీహు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్.